మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో, ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా, మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విధానం చూసాం. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4 రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీలు చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి, మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ మాత్రం లేవు. ఇదే ఫస్ట్ హాస్పిటల్స్. మరి చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంత ప్రజలకి సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రశాంతి రవీంద్ర రెడ్డి గారికి, సోదరి ప్రశాంత్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సారు మేడం ఫోటో ఇచ్చినాక ఒకటి రామేష్ నేను కూడా అనే ఫోటో పెట్టారు. ఒకసారి తప్పండి, బ్యాక్ సైడ్ తప్పండి. సార్